నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. నారద మహర్షి కంసుని దగ్గరకు వచ్చి, ఓ కంస, యశోదకు జన్మించినది ఒక ఆడపిల్ల. తన పుత్రులిద్దరినీ, బలరామకృష్ణులిద్దరినీ కూడా నీకు భయపడినటువంటి వసుదేవుడు నందవ్రజంలో తన మిత్రుడైన నందుని దగ్గర పెంచుతున్నాడు అని చెప్పంగానే కంసుడికి కోపం వచ్చేసి ఆ వసుదేవుణ్ణి సంహరించాలనుకున్నాడు. కానీ నారద మహర్షి మంచి మాటలతో నివారించారు. ఆ తరువాత కంసుడు తన అనుచరుడైనటువంటి రాక్షసుణ్ణి పిలిచాడు. వాడి పేరు కేసి. ప్రేషయామాస హన్యేతాం భవతా రామకేశవౌ తతో ముష్టికచాణూర శలతో శలకాదికాన్. ఆ కేసిని పిలిచి ఈ విధంగా చెబుతున్నాడు, వెంటనే నువ్వు ఆ బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి ఇద్దరినీ సంహరించు అని ఆదేశిస్తూ ఉన్నాడు. తతో ముష్టికచాణూర శలతో శలకాదికాన్. ముష్టికుడు, చాణూరుడు, అలాగే శలుడు, తోశలకుడు మొదలుగా కలిగినటువంటి తన పరివారాన్నంతా ఆహ్వానించాడు. అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయాహ భోజరాట్ భో భో నిశమ్యతామేతత్ వీరచాణూర ముష్టికౌ. తన మంత్రుల్ని పిలిచాడు. అదేవిధంగా ఏనుగుల్ని జాగ్రత్తగా నియంత్రించేటువంటి మామటి వాళ్ళని పిలిపించాడు. వాళ్ళందరినీ పిలిచి భోజరాట్, ఆ కంసుడు, భో భో నిశమ్యతాం, ఓ అనుచరులారా, మంత్రులారా, నా మాటలు వినండి. ఓ చాణూరా, ఓ ముష్టిక, నే చెప్పే మాటలు వినండి అని ఇలా చెబుతున్నాడు వాళ్లతో. నందవ్రజే కిలాసాతే సుతావానక దుందుభేహే రామకృష్ణౌ తతో మహ్యం మృత్యుః కిల నిదర్శితః. నందవ్రజంలో వసుదేవుని పుత్రులున్నారు, బలరామకృష్ణులున్నారు. వాళ్ళిద్దరి వల్లే నాకు మృత్యువు కలుగుతుంది అనేది నాకు తెలుసు. అందువల్ల వాళ్ళని ఎలాగైనా సరే మనం సంహరించాలి. భవద్భ్యామిహ సంప్రాప్తౌ హన్యేతాం మల్లలీలయ. ఓ చాణూర, ఓ ముష్టిక, మీరిద్దరూ నా మాట వినండి. ఆ బలరామకృష్ణులు ఇక్కడికి పిలిపిస్తాను. మల్ల యుద్ధంలో ఒక విద్యలో ఆరితేరినటువంటి మీరు ఆ మల్ల యుద్ధంతోనే బలరామకృష్ణుల్ని సంహరించాలి. మంచాహ క్రియంతాం వివిధాహ మల్లరంగ పరిశ్రితాహ. చక్కగా ఆ మల్ల యుద్ధాన్ని దర్శించటానికి కాదగిన గొప్ప గొప్ప ఆసనాలన్నింటినీ సిద్ధం చెయ్యండి. అందరూ చూడాలి, అందరి ఎదురుకుండా ఈ మల్ల యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో మీరు బలరామకృష్ణుల్ని సంహరించాలి. పౌరా జనపదా సర్వే పశ్యంతు స్వైర సంయుగం. ఆ మల్ల యుద్ధంలో జనులందరూ, ప్రజలందరూ చక్కగా కూర్చుని ఆ మల్ల యుద్ధాన్ని వీక్షించాలి. బలరామకృష్ణులు మీతో ఆ మల్ల యుద్ధం చేస్తుంటే అందరూ చూడాలి. మహామాత్రత్వయా భద్ర రంగద్వార్యుపనీయతాం ద్విపః కువలయా పీడో జహితేన మమాహితౌ. మహామాత్ర, ఓ మామటివాడా, నువ్వేం చేయాలో తెలుసా? బలరామకృష్ణులు ఇక్కడ ప్రవేశించంగానే ద్వారబంధం దగ్గరే నీవు ఏనుగుని పెట్టుకుని ఉండు. కువలయాపీడమనే భయంకరమైనటువంటి మదించిన ఏనుగుంది కదా, ఆ ఏనుగుని నువ్వు సిద్ధంగా ఉంచు ద్వారబంధం దగ్గర. బలరామకృష్ణులు రాంగానే, వాళ్ళ మల్లయుద్ధ రంగంలో ప్రవేశించే ముందుగానే ద్విపః కువలయా పీడో జహితేన మమాహితౌ, నాకు శత్రువులైనటువంటి ఆ బలరామకృష్ణులిద్దరినీ నువ్వు సంహరించాలి, ఆ కువలయా పీడాన్ని ప్రేరేపించి అని ఆజ్ఞయిస్తున్నాడు. ఆరభ్యతాం ధనుర్యాగ చతుర్దశ్యాం యథావిధి
విశసంతు పశూన్మేధ్యాన్ భూతరాజాయ మీఢుషే. వెంటనే ధనుర్యాగం ప్రారంభించండి, ధనుస్సు అనే పేరు కలిగినటువంటి యజ్ఞాన్ని ఆరంభించండి. చతుర్దశి నాడు శాస్త్ర ప్రకారం ఆ యజ్ఞాన్ని ప్రారంభించండి. పవిత్రమైనటువంటి పశువులను బలి ఇవ్వండి. భూతరాజాయ, భైరవుని కొరకు వాటిని బలి ఇవ్వండి. ఇత్యాజ్ఞాప్యార్థ తంత్రజ్ఞ ఆహూయ యదుపుంగవం గృహీత్వా పాణినా పాణిం తతో అక్రూరం ఉవాచ. ఈ విధంగా బలరామకృష్ణుల్ని ఇక్కడికి రప్పించి, తన దగ్గరికి రప్పించి వాళ్ళని సంహరించాలని అన్ని ఏర్పాట్లు చేశాడు. మల్లయోధులైనటువంటి చాణూర ముష్టికుల్ని ఆజ్ఞాపించాడు. మావటివాడికి చెప్పాడు కువలయాపీడం అనే ఏనుగుతో వాళ్ళని జయించాలని. అంతకంటే ముందుగానే కేసి అనే రాక్షసుణ్ణి ప్రేరేపించి బలరామకృష్ణుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞాపించేశాడు. వాణ్ణి దాటి వీళ్ళు వస్తే చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ ప్రారంభించాడు. అదేవిధంగా బలరామకృష్ణుల్ని గోవ్రజం నుంచి తీసుకురావటం కోసం ఎవరిని పంపించాలి అని ఆలోచించి, కార్యసాధనలో నేర్పు కలిగినటువంటి ఆ కంసుడు యదువంశీయుల్లో శ్రేష్ఠుడు, సత్వగుణం కలిగినటువంటి మహానుభావుడైనటువంటి అక్రూరుణ్ణి పిలిచి ఆయనతో మాట్లాడుతున్నాడు, చేతిలో చెయ్యి వేసి. గృహీత్వా పాణినా పాణిం తతో క్రూరమువాచ. అక్రూరుల వారిని పిలిచి వారితో ఇలా మాట్లాడుతున్నాడు కంసుడు. భో భో దానపతే మహ్యం క్రియతాం మైత్రమాదృతః నాణ్యస్త్వత్తో హితతమో విద్యతే భోజవృష్ణిషు. ఉదారుల్లో శ్రేష్ఠుడమైనటువంటి ఓ అక్రూర, ఈ యదువంశీయుల్లో నీకన్నా ఆత్మీయులు నాకెవరున్నారు? నాకేదన్నా పని కావాలంటే నీ వంటి ఆత్మీయులే, మిత్రులే చెయ్యాలి. క్రియతాం మైత్రమాదృతః, మిత్రుడికి చేయవలసిన ఒక కార్యం ఉన్నది, ఒక పని ఉంది, అది తప్పనిసరిగా నువ్వు చేసి పెట్టాలి అని చేతిలో చేయి వేసి అక్రూరునితో మాట్లాడుతున్నాడు కంసుడు. నాణ్యస్త్వత్తః, నీకంటే ఇతరుడెవడు హితతమః, నాకు మేలు చేసేవాడు లేడయ్యా, కాబట్టి నా కోరిక నెరవేర్చు అని ముందుగానే అక్రూరుణ్ణి కోరుతున్నాడు కంసుడు. అతస్త్వామాశ్రిత సౌమ్య కార్యగౌరవ సాధనం యథేంద్రో విష్ణుమాశ్రిత్య స్వార్థం అధ్యగమద్విభు. నిన్నెందుకు ఆశ్రయించానో తెలుసా? నీకన్నా ఈ పని చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ పనిలో ఉన్న గొప్పతనం అలాంటిది. కార్యగౌరవ సాధనం, గొప్పదైన కార్యాన్ని సాధించటంలో నీకన్నా సమర్థులు ఎవరున్నారయ్యా అక్రూర. ఎలాగా అంటే, ఇంద్రుడు విష్ణువుని ఆశ్రయించి తన కార్యాన్ని నెరవేర్చుకున్నట్లుగా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అంటే, కంసుడేమో ఇంద్రుడితో పోలిక పెట్టుకున్నాడు, అక్రూరుని విష్ణువుతో పోలుస్తూ నీవు విష్ణువు లాంటి వాడివి, ఇంద్రుడు విష్ణువుని ఆశ్రయించినట్లుగా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, ఈ పెద్ద పని నువ్వే చేసి పెట్టాలి మిత్రమా అని అక్రూరుణ్ణి ప్రార్థిస్తున్నాడు కంసుడు. గచ్చనందం రజం తత్ర సుతావానక దుందుభేహే ఆసాతేతా విహానేన రథే నానయ మాచిరం. నీవు నందవ్రజానికి వెళితే అక్కడ వసుదేవుని పుత్రులిద్దరున్నారు, బలరామకృష్ణులని. వాళ్ళిద్దరినీ ఇదిగో ఈ రథం మీద నువ్వే తీసుకునిరా, వెంటనే ఆలస్యం చెయ్యొద్దు. ఎందుకో తెలుసా? నిసృష్ట కిల మే మృత్యు దేవైర్వైకుంఠ సంశ్రయై. వైకుంఠవాసులైనటువంటి దేవతలందరి చేత నా మృత్యువు వారిద్దరి చేతిలోనే వ్రాయబడి ఉన్నది. ఈ చుట్టూ కనిపించేటువంటి యదువంశం వాళ్ళు కానీ వృష్ణివంశం వాళ్ళు కానీ వీళ్ళంతా దేవతలే, నేనేమో రాక్షసుణ్ణి. నన్ను సంహరించటానికే దేవతలంతా మాయా రూపాల్లో, యాదవుల రూపంలో ఇక్కడ ఉత్పన్నమయ్యారు అని నాకు తెలిసింది నారదుల వారి ద్వారా. కాబట్టి వాళ్ళందరినీ నేను సంహరించాలి. ముందుగా ఇదిగో ఈ బలరామకృష్ణులు తీసుకురా. తావానయ సమంగోపై నందాద్యై సాభ్యుపాయనై. అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడి నందుడు మొదలైనటువంటి ఆ గోవ్రజంలో ఉన్న పెద్దలందరికీ కానుకలు బాగా ఇయ్యి, కానుకలు ఇచ్చి వారిని ప్రసన్నం చేసుకుని వారితో పాటుగా ఆత్మీయులతో పాటుగా బలరామకృష్ణులు ఇక్కడికి తీసుకురా. ఘాతయిష్యే ఇహ అనీతౌ కాలకల్పేన హస్తిన యది ముక్తౌ తతో మల్లై ఘాతయే వైద్యుతోపమై. ఆ రకంగా నువ్వు బలరామకృష్ణులు ఇక్కడికి తీసుకొస్తే నేనేం చేస్తానో తెలుసా? ఇదిగో ఇక్కడున్నారే
మల్లయుద్ధ విశారదులైనటువంటి చాణూరుడు, ముష్టికుడు అనేవాళ్ళు, వీళ్ళ ద్వారా వాళ్ళకంటే ముందుగా దారుణమైనటువంటి కువలయాపీడం అనేటువంటి గజంతో వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తా. కాలకల్పేన హస్తిన, కాలస్వరూపమైనటువంటి దారుణమైన యమస్వరూపమైనటువంటి ఆ కువలయాపీడం అనే ఏనుగుతో వాళ్ళిద్దరినీ చంపే ప్రయత్నం చేస్తా. ఆ కువలయాపీడంతో వాళ్ళు హతులయ్యారా సరే, ఆ గజాన్ని దాటి ముందుకొస్తే మళ్ళీ ఉపాయం చేశా. యది ముక్తౌ తతో మల్లై, ఆ తరువాత ఘాతయే వైద్యుతోపమై, పిడుగుల్లాగా ఉన్నటువంటి మల్లయోధులున్నారు మన దగ్గర, చాణూరుడు, ముష్టికుడని, వాళ్లతో మల్లయుద్ధం చేయించి ఆ బలరామకృష్ణుల్ని సంహరిస్తా. ముందు ఏనుగుతో, అది దాటితే ఇదిగో ఈ మల్లయోధులతో. తయోర్నిహతయోస్తప్తాన్ వసుదేవ పురోగమాన్ తద్బంధూన్ నిహనిష్యామి వృష్ణిభోజ దశార్హకాన్. ఆ తరువాత బలరామకృష్ణుల్ని సంహరించిన తరువాత నన్ను మోసం చేసినటువంటి ఆ వసుదేవుడు మొదలుగా కలిగిన వాళ్ళు, ఆ బంధువులందరూ ఎవరైతే ఉన్నారో, ఈ వృష్ణి వంశము, భోజ వంశము, దాశారహ వంశం అనే పేరు కలిగిన ఈ వంశాల్లో ఉన్న వాళ్ళందరినీ, వీళ్ళంతా దేవతా స్వరూపాలే, నన్ను సంహరించడానికే వీళ్ళు ఈ యాదవుల రూపంలో పుట్టుకొచ్చారు, వీళ్ళందరినీ నేను సంహరిస్తా. ఉగ్రసేనంచ పితరం స్థవిరం రాజ్యకాముకం, తండ్రి అనే దాక్షిణ్యం కూడా లేకుండా ముసలివాడైనా ఇంకా రాజ్యం కోసం కోరుతున్నటువంటి ఉగ్రసేనుణ్ణి, తద్భ్రాతరం దేవకంచ, ఉగ్రసేనుని సోదరుడైనటువంటి దేవకుణ్ణి, ఏ చాన్యే విద్విషో మమ, నాకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరిస్తా. ముందుగా బలరామకృష్ణుల్ని, ఆ తరువాత నాకు శత్రువులైనటువంటి ఈ వృష్ణి, భోజ, దశార్హ వంశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ నేను సంహరిస్తాను, ఇది నా ఉపాయం అని అక్రూరుల వారికి చెబుతున్నాడు కంసుడు. తతశ్చైషా మహీమిత్ర భవిత్రీ నష్టకంటక జరాసంధో మమ గురుః ద్వివిధో దయితస్సఖ. ఆ తరువాత ఈ భూమి అంతా నా స్వాధీనంలోకి వస్తుంది, శత్రుశేషం లేకుండా పోతుంది అని చెబుతున్నాడు. నష్టకంటక, ముల్లు వంటి శత్రువు ఒక్కడు కూడా నాకు మిగలడు. జరాసంధో మమ గురు, దుష్టుడైనటువంటి ఆ జరాసంధుడు వీడికి గురువుట, జరాసంధుడే నాకు గురువు. ద్వివిధో దయితస్సఖ, ద్వివిధుడనేటువంటి వాడు నా మిత్రుడు అని చెబుతున్నాడు. శబరో నరకో బాణో మయ్యేవ కృత సౌహృద, వీళ్ళందరూ రాక్షసులే, రాక్షసాంశ కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళ పేర్లు చెబుతున్నాడు. ఈ ద్వివిధుడు గాని, జరాసంధుడు గాని, శంబరాసురుడు గాని, నరకాసురుడు గాని, బాణాసురుడు గాని, వీళ్ళందరికీ మయ్యేవ కృత సౌహృద, వీళ్ళందరికీ నా మీద ప్రేమ, మాదంతా ఒకే వర్గం కదా, అందువల్ల వాళ్ళంతా నాకే సహాయం చేస్తారు, మేమంతా కలిసి మాయారూపంలో వచ్చిన దేవతలందరినీ మట్టు పెడతాం. తైరహం సురపక్షీయాన్ హత్వా భోక్ష్యే మహీం నృపాన్, ఆ రకంగా దేవతల పక్షమైనటువంటి వీళ్ళందరినీ సంహరించి ఈ భూమిని నేను నిష్కంటకంగా చక్కగా అనుభవిస్తానంటున్నాడు కంసుడు. ఏతత్ జ్ఞాత్వా నయక్షిప్రం రామకృష్ణ విహార్భకౌ ధనుర్మఖ నిరీక్షార్థం ద్రష్టుం యదుపురశ్రియం. కాబట్టి నీవు వెంటనే గోకులానికి వెళ్ళు, ఆ పిల్లలు బాలకులైనటువంటి బలరామకృష్ణులు ఇక్కడికి తీసుకురా, ఈ ధనుర్యాగం చూచేటువంటి నెపంతో వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని సంహరిస్తాను, శత్రుశేషం లేకుండా చేసుకుంటాను అని అక్రూరుల వారితో చెబుతున్నాడు కంసుడు. అక్రూరౌవాచ, వెంటనే అక్రూరుడు కంసునితో ఇలా అంటున్నాడు. రాజన్ మనీషితం సమ్యక్ తవ స్వావద్యమార్జనం సిద్ధ్య సిద్ధ్యో సమంకుర్యాత్ దైవం హి ఫలసాధనం. ఓ రాజా కంస, నీ ఉపాయం చాలా బాగుంది, నీకు ఎవరి వల్ల అయితే మరణమున్నదని తెలిసిందో వాళ్ళని సంహరించడానికి నువ్వు మంచి ఎత్తే వేశావు, అందులో సందేహం లేదు. కానీ అది సిద్ధిస్తుందా సిద్ధించదా అనేటువంటి విషయం మన అదృష్టం మీద ఆధారపడి ఉంది. అన్నిటికీ మూల కారణం భగవంతుడే కదా, దైవం ఏదైతే తలుస్తుందో అదే జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం మంచి ఉపాయమే చేశావు. మనోరథాన్ కరోత్యుచ్చై జనో దైవ హతానపి యుధ్యతే హర్షశోకాభ్యాం తథాప్యాజ్ఞాం కరోమితే. ప్రతి ఒక్కళ్ళు కోర్కెలు కలిగి ఉంటారు, తమ కోర్కెలు తీర్చుకోవాలనుకుంటారు, తమ స్థాయికి మించి కూడా కోరుకుంటారు, కోరరాని కోరికల్ని కూడా భగవంతుణ్ణి కోరుతూ ఉంటారు.
జనో దైవహతానపి, భగవంతుడికి ఇష్టం లేనటువంటి కోరికల్ని కూడా కోరుతూ ఉంటారు, దైవము తిరస్కరించేవి కూడా కోరుతూ ఉంటారు. యుధ్యతే హర్షశోకాభ్యం, ఆ కారణం చేతనే ఒకసారి ఆనందం ఒకసారి దుఃఖం కలిగి ఈ జీవితంలో దుఃఖాలు పడుతూ ఉంటారు. ఇవన్నీ పక్కనుంచు, నువ్వు ప్రభువువి కాబట్టి నువ్వేది ఆజ్ఞాపిస్తే అది నేను చేస్తాను అని అక్రూరుల వారు కంసునితో చెప్పారు. శ్రీ సుక ఉవాచ ఏవమాదిశ్య చాక్రూరం మంత్రిణశ్చ విసృజ్య సహ ప్రవివేశ గృహం కంసః తథా క్రూర స్వమాలయం. ఈ విధంగా అక్రూరుల వారిని ఆజ్ఞాపించినటువంటి కంసుడు అక్కడి నుంచి బయలుదేరి తన మందిరంలోకి వెళ్ళిపోయాడు. అక్రూరుడు కూడా కంసుని చేత ఈ విధంగా చెప్పబడినటువంటి వాడై తన ఇంటికి వెళ్ళాడు. మంత్రులు అందరూ కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 36వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 37వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. శ్రీ సుక ఉవాచ కేసీతు కంసప్రహితః ఖురైర్మహీం మహాహయో నిర్జరయన్మనోజవః సటావధూతాభ్ర విమాన సంకులం కుర్వన్నభో హేషిత భీషితాఖిల. ఆ తరువాత ముందుగానే కేసి అనేటువంటి రాక్షసుణ్ణి గోకులంలో ఉన్న బలరామకృష్ణుల్ని చంపటం కోసం పంపించాడు కదా. ఆ కేసి అనే రాక్షసుడు గోకులానికి వచ్చాడు. ఏ రూపంలో ఉన్నాడా అసురుడు అంటే హయ రూపంలో ఉన్నాడు, గుర్రంలాగా వచ్చాడు వాడు. కేసీతు కంసప్రహితః ఖురైర్మహీం, భూమిని తన కాలి గిట్టలతో పగలగొడుతున్నట్టుగా ఉన్నాడు. మహాహయో, గట్టిగా సకిలిస్తున్నాడు. నిర్జరయన్ మనోజవ, అందరినీ భయపెట్టే విధంగా గట్టిగా సకిలిస్తున్నాడు. గుర్రం సకిలిస్తుంది, ఆ సకిలింత. సటావధూత అభ్ర విమాన సంకులం, ఇక గుర్రానికి ఉండేటువంటి జూలు, ఆ జూలు ఎలా ఉన్నది అంటే ఒక్కసారి జూలు విదిలిస్తే ఆ జూలుతో ఆకాశంలో ఉన్న మేఘాలన్నీ చెల్లాచెదరైపోయి దేవతల యొక్క విమానాలు కూడా చెల్లాచెదరైపోతున్నాయి. దేవతల విమానాలను మేఘాలను కూడా చెదరగొట్టే అంతటి దారుణమైన వాయువులు వాడి జూల్లో ఇంచి వస్తోంది. గుర్రం రూపంలో ఉన్న ఆ రాక్షసుని యొక్క జూల్లో ఇంచి వస్తోందని వర్ణిస్తున్నారు. కుర్వన్నభో హేషిత భీషితాఖిల, ఈ రకంగా తన జూలుతో ఆకాశాన్నంతా అల్ల కల్లోలం చేసేస్తూ భయంకరంగా సకిలిస్తూ నందవ్రజంలో ఆ బలరామకృష్ణులను భయపెట్టడానికి వచ్చాడు. విశాల నేత్రో వికటాస్య కోటరో బృహద్గళో నీల మహాంబుదోపమః దురాశయః కంసహితం చికీర్షు వ్రజం సనందస్య జగామ కంపయన్. ఎలా ఉన్నాడు ఆ రాక్షసుడు అంటే విశాల నేత్ర, పెద్ద పెద్ద కళ్ళున్నాయి. వికటాస్య కోటర, చెట్టు తొర్రలో ఎంత విశాలంగా ఉంటుందో చెట్టు తొర్ర, ఆ రకమైనటువంటి వంకరైనటువంటి మూతి కలిగినటువంటి వాడు. బృహద్గళ, పెద్ద కంఠం గొంతు. నీల మహాంబుదోపమ, నల్లనైన మేఘంలాగా భయంకరంగా ఉన్నాడు. దురాశయ, వాడి సంకల్పం దుష్టమైనది, బలరామకృష్ణులకు అపాయం చెయ్యాలని వచ్చాడు. కంసహితం చికీర్షు, కంసుడికి ఎలాగైనా ఇష్టాన్ని కలిగించాలనే కోరికతో వాడు వచ్చాడు. వ్రజం సనందస్య జగామ కంపయన్, ఈ రకంగా నందవ్రజాలంతా కంపింపచేస్తూ ఆ రాక్షసుడు కేసి అనేటువంటి రాక్షసుడు అశ్వరూపంలో ప్రవేశించాడు. తంత్రాసయంతం భగవాన్ స్వగోకులం తద్ధేషితైర్వాల విఘూర్ణితాంబుదం ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీః ఉపాహ్వయత్ సవ్యనదన్ మృగేంద్రవత్. ఎలా ఉన్నాడు ఆ రాక్షసుడు అంటే గట్టిగా సకిలిస్తూ గోకులాన్నంతా భయపెడుతూ ఉన్నాడు. అదేవిధంగా తన తోకతో మేఘాన్ని గిరగిరా తిప్పేస్తున్నాడు. కృష్ణుణ్ణి యుద్ధానికి రమ్మని ఆహ్వానిస్తూ వెతుకుతున్నాడు, ఎక్కడున్నాడా కృష్ణుడని. శ్రీకృష్ణుడు కూడా అతని యొక్క అహంకారాన్ని చూచి రా నాతో యుద్ధం చేద్దుగాని అని సవాలు చేస్తున్నాడు. సతం నిశమ్యాభిముఖో ముఖే నఖం పిబన్నివాభ్యద్రవదత్యమర్షణ జఘానపద్భ్యాం అరవిందలోచనం దురాసదః చండజవో దురత్యయ. వెంటనే ఆ కృష్ణుణ్ణి చూచాడు ఆ గుర్రం రూపంలో ఉన్న కేసి. అదేవిధంగా నిజానికైతే వాడు శ్రీకృష్ణుణ్ణి సమీపించను లేడు,
ఆ కృష్ణునికి ఏ విధంగా అపకారము చెయ్యలేడు, వాడికి అంత బలం లేదు. అయినప్పటికీ పౌరుషం చూపిస్తున్నాడు. నోటిని బాగా తెరిచి ఆకాశాన్ని మింగుతున్నట్లుగా ఉన్నాడు. ముఖే నఖం పిబన్నివ, నోటితోనే ఆకాశాన్నంతా మింగేసేటట్టుగా అలా గట్టిగా నోరు తెరిచి అభ్యద్రవత్ అత్యమర్షణ, మిక్కిలి కోపంతో కూడినటువంటి వాడై కృష్ణుని మీదకు వస్తున్నాడు. జఘానపద్భ్యామరవింద లోచనం, రెండు కాళ్ళు ఎత్తి శ్రీకృష్ణుణ్ణి తన్నడానికి ప్రయత్నం చేశాడు ఆ కేసి అనేటువంటి రాక్షసుడు. తద్వంచయిత్వా తమధోక్షజోరుష ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః సావజ్ఞముత్సృజ్య ధనుష్యతాంతరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థితః. కృష్ణుడు మాత్రం ఆ దెబ్బ నుంచి తప్పించుకున్నాడు. తద్వంచయిత్వా తమధోక్షజోరుష, వెంటనే కోపంతో శ్రీకృష్ణ స్వామి ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః, తనని తన్నడానికి రెండు కాళ్ళు ఎత్తినటువంటి అశ్వరూపంలో ఉన్న రాక్షసుని యొక్క రెండు కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు కృష్ణుడు. సావజ్ఞముత్సృజ్య ధనుష్యతాంతరే యథోరగం తార్క్ష్యసుతో వ్యవస్థితః, గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు. కొలవడానికి కూడా వీల్లేనంత దూరంగా ఆ అసురుణ్ణి రెండు కాళ్ళు తిప్పి విసిరేశాడు. ఎలా ఉన్నది ఆ విసిరేయటము అంటే, గరుత్మంతుడు సర్పాన్ని విసిరివేసినట్లుగా విసిరేశాడు. సలబ్ధ సంజ్ఞ పునరుత్థితో రుష వ్యాదాయ కేసీతరసాపతద్ధరిం సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం బిలే. అంత దూరం విసిరేసినా ఆ రాక్షసుడు మళ్ళీ ఓపిక తెచ్చుకుని మళ్ళీ లేచి పునరుత్థిత, మళ్ళీ వేగంగా లేచి కోపంతో వ్యాదాయ కేసీతరసాపతద్ధరి, నోరు తెరుచుకుని శ్రీకృష్ణ స్వామి మీద పట్టానికి ప్రయత్నిస్తున్నాడు. సోప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్, చిరునవ్వు నవ్వుతూ శ్రీకృష్ణ పరమాత్మ తన చేతిని ఆ తెరిచి ఉన్నటువంటి ఆ గుర్రం రూపంలో ఉన్న రాక్షసు నోట్లో ప్రవేశింపజేశాడు. ప్రవేశయామాస యథోరగం బిలే, ఒక సర్పాన్ని చిన్న రంధ్రంలో ప్రవేశపెట్టినట్లుగా అంత పెద్ద నోటిలో సర్పం లాంటి దారుణమైన తన చేతిని ప్రవేశపెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ. దంతానిపేతు భగవద్భుజస్పృశ తే కేశినస్తప్తమయ స్పృశో యథ బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథామయ సంవృధే ఉపేక్షిత. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన బాహుని, సర్పంలాంటి తన బాహుని ఆ కేసి యొక్క గుర్రం రూపంలో ఉన్న కేసి నోటిలో ప్రవేశింపజేశాడో ఆ దంతాలన్నీ కూడా ఊడిపోయినాయి ఆ గుర్రానికి. ఎందువల్లంటే ఎలా ఉన్నది ఆ చెయ్యి అంటే ఉక్కు పిడికిలిలాగా ఉంది, బాగా కాల్చినటువంటి లోహం ముద్దలాగా ఉంది. అది నోట్లో ప్రవేశించేటప్పటికల్లా ఆ దంతాలు రాలి కింద పడిపోయినాయి. అంతేకాదు తన బాహుని లోపల ప్రవేశపెట్టి బాగా వృద్ధి చేసేశాడు. ఆ చెయ్యి ప్రమాణం కాస్త పెరిగిపోయింది. బాహుశ్చ తద్దేహగత, అతని దేహంలో ప్రవేశించింది, పెరిగిపోతోంది బాహు. యథామయ సంవృధే ఉపేక్షిత, ఏదైనా ఒక రోగాన్ని ఉపేక్ష చేస్తే అది ఏ విధంగా పెరుగుతుందో అలాగే కృష్ణస్వామి బాహువు కూడా ఆ రక్కసుని యొక్క నోటిలో ప్రవేశించి పెరిగిపోతూ ఉన్నది. సమేధమానేన స కృష్ణ బాహున నిరుద్ధ వాయుశ్చరణాంశ్చ విక్షిపన్ ప్రస్విన్నగాత్ర పరివృత్త లోచన పపాతలేండం విసృజన్ క్షితౌ వ్యసు. ఈ విధంగా అంతకంతకీ పెరిగిపోతున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క బాహువు నోట్లో ప్రవేశించంగానే అశ్వరూపంలో ఉన్న కేసి అనే రాక్షసునికి ఊపిరాడలేదు. నిరుద్ధవాయు చరణాంశ్చ విక్షిపన్, కాళ్ళు కొట్టుకుంటున్నాడు. ప్రస్విన్న గాత్ర, శరీరం అంతా చెమటతో నిండిపోయింది. పరివృత్త లోచన, కళ్ళు గిరగిరా తిరిగిపోతున్నాయి. పపాతలేండం విసృజన్ క్షితౌ వ్యసు, ఈ విధంగా పేడను విడుస్తూ ప్రాణాలను కూడా విడిచిపెట్టాడు ఆ కేసి అనేటువంటి రాక్షసుడు. శ్రీకృష్ణ స్వామి చేత సంహరింపబడ్డాడు. ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh